ఆమెలో ఏదో విచిత్రం. కాళ్ళు నేల మీద రాసుకుంటూ కదులుతున్నాయి. తల వంచి జుట్టు ముందుకు జారిపడుతూ ఉంది. రామకృష్ణ కళ్ళతో బిగిగ్గా చూడగానే గుండెల్లో భయం ఉరుకులు వేయడం మొదలైంది. కానీ తనను తాను ధైర్యం చేసుకుంటూ ఎవరో సరదాగా చేస్తున్న ఆట అని భావించాడు. ఆ ఆడది నెమ్మదిగా అతని వైపు కదులుతుంటే ఒక్కసారిగా గాలి ఆగిపోయి వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. ఆ క్షణంలోనే ఆ స్త్రీ ఒక్కసారిగా అతని వెనకనే ప్రత్యక్షమై, "నువ్వు ఎందుకు వచ్చావు?" అని చల్లని గుసగుసలాడింది. గుండె ఆగిపోతుందేమో అనిపించేంత భయంతో అతను వెనక్కి తిరిగితే ఆమె ముఖం స్పష్టంగా కనబడింది. కళ్ళ స్థానంలో ఖాళీ గోతులు, పళ్ళ మధ్య నుంచి రక్తం కారుతున్న నోరు, ఎండిపోయిన శరీరం. రామకృష్ణ గట్టిగా కేకవేశాడు. కానీ కాళ్ళు కదలలేదు. ఒక అజ్ఞాత శక్తి బంధించినట్టుగా అనిపించింది. ఆ ఆడది